రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. పెరుగుతోన్న పట్టణ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలాగా కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులు ప్రారంభించామని ఆది శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో కూడా రాజన్న ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 66,000 పైన వేములవాడ పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే గాని వినతులే గాని 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు గాని దేవాలయం సంబంధించిన విస్తీర్ణ గాని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం. కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం. వేములవాడ ఆలయాన్ని కూడా సుమారు 4 ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరి పీఠానికి 4 మార్లు వెళ్లి వారు ఇచ్చినటువంటి సూచనలు స్థలాలతో ముందుకు పోతా ఉన్నాం. 76 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువబడతా ఉన్నాయి. 35 కోట్లతో అన్నసత్రానికి సంబంధించి ప్రతినిత్యం 10,000 మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని 10 నుంచి ఇంకా 14-15 మంది కూడా భోజనం చేసేటువంటి అన్నసత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలువబడతా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రాజన్న ఆలయ అభివృద్ధి పత్రాలు తీసుకుని కోసం మరికొన్ని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావన ఉట్టిపడేలా 4 ఎకరాల పైచిలుకులు ఆలయ విస్తరణ చేపట్టని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు, నా అత్తగారు పక్క ఊరు కుదురుపాక అని చెప్పాను. ఏటా 100 కోట్లతో అభివృద్ధి పత్రాలు తీసుకుని పోతే ప్రతి బడ్జెట్లో పెడతా తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నాను. కానీ అనా పైస విడుదల చేయని సందర్భం 2014 కంటే ముందు తెలంగాణ రాకని ముందు వేరే దేవాలయం ఎలా ఉంది ప్రస్తుతం కూడా అలానే ఉన్న సందర్భంలో ఒక్క పాత ఇటుక తీరేరు ఒక కొత్త ఇటుక పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్లోనే వారు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు. అసలు 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు వారు రంగురంగుల వీడియోలో ఫోటోలు కూడా చూపించిన వైనం వాళ్ళదైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరిపేటువంటి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట. ప్రజలకు భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ 2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే